ఇచ్చారు, 2022లో మళ్ళీ జీవో ఇచ్చారు, కానీ 2023లో జీవో ఇవ్వాల. ప్రతి సంవత్సరం కూడా 1 ఇయర్ కొనసాగుతారు, వీళ్ళని ఎక్స్టెండ్ చేస్తూ ఇచ్చారు. 2023లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపులకు సంబంధించి జీవో ఇవ్వలేదు. 2022 సెప్టెంబర్లో ఇచ్చిన జీవో 2023 సెప్టెంబర్తో ఎండ్ అయిపోయింది. ఒకవేళ అప్పుడు జీవో ఇచ్చుంటే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపులకు సంబంధించి 2024 సెప్టెంబర్ వరకు. అయ్యా మన్నెం శ్రీనివాస్ గారు, ఒక్కసారి బాగా అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 2023లో జీవో ఇవ్వలేదు వాలంటీర్లకు సంబంధించి అన్నారు కదా. సరే, ఆయన జీవో ఇవ్వలేదు వాలంటీర్లకు సంబంధించి. మరి జీవో ఇవ్వకపోతే 2024 దాకా ప్రభుత్వం ఉన్నదాకా ఎందుకు కొనసాగారు? కొనసాగిన తర్వాత కూడా మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టయితే ఆ వాలంటీర్లు అలాగే కొనసాగేవాళ్ళే. సరే, ఆయన జీవో ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఒక జీవోని ఏర్పాటు చేసి వాలంటీర్లకి కంటిన్యూ చేయొచ్చు కదా. అలా కాకుండా ఉగాది పండగ రోజున వాలంటీర్లకి 10,000 ఇస్తామని చెప్పారు కదా. కూటమి ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది కదా. ఆ హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడేం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టేస్తున్నారు. మానవతా దృక్పథంతో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. సో తెలుగుదేశం ప్రభుత్వం వాలంటీర్లని తీసివేయటం వల్ల వాళ్ళ జీతాలు ఎంత అంటే నెలకి 200 కోట్లు. 200 కోట్లు అంటే సంవత్సరానికి 2,400 కోట్ల రూపాయలు. సంవత్సరానికి 2,400 కోట్ల రూపాయలు అంటే 3 సార్లు గ్యాస్ సిలిండర్లు వేస్తాను కదా, 890 కోట్ల లెక్కన. సో ఈ దీపం పథకంతో వేసే డబ్బులు వాలంటీర్లు తీసేయడం ద్వారా సరిపోయింది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి.